హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఇరువైపులా సముద్రం ఎంతో బ్యూటిఫుల్ దారో ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది. ప్రతి ప్రయాణం మనలోని మనిషిని మారుస్తుంది. ఈ ధనుష్కోటి ఆ మార్పు మొదలయ్యే చోటు అనిపించింది నాకు. రామేశ్వర ద్వీపం చివరి భాగంలో ఉన్న ఒక అద్భుత ప్రదేశం. ప్రకృతి సౌందర్యంతో అలలలాగానే మన మనసును మంత్రముగ్ధుల్ని చేస్తుంది. నీలిరంగు సముద్రపు అలలు, నిశ్శబ్దపు తీరపు గాలి మనల్ని తాకుతూ వింత అనుభూతిని ఫీల్ అయ్యేలా చేస్తుంది. సముద్రం మధ్యలో సన్నని రోడ్లు ఇండియాలో అరుదుగా కనిపించే అద్భుత దృశ్యం. చరిత్ర, విషాదం, ఆధ్యాత్మికత కలిసిన నిశ్శబ్ద నగరం ఈ ధనుష్కోటి. సముద్రపు అలలు, తెల్లని ఇసుక తీరాలు, రామేశ్వర్ చివరి భాగంలో ఉన్న ఈ చిన్న తీరం మనసును దోచుకుంటుంది. ఒకవైపు బంగాళాఖాతం, మరొక వైపు భారత మహాసముద్రం అన్నీ కలిసే చోటు. ప్రకృతి ఎంత గొప్పదో మనసుకు తెలుస్తుంది. ప్రతిరోజు వేల మంది టూరిస్టులు ఇక్కడ అద్భుతాన్ని చూడటానికి వస్తారు. ఈ తీరం మనసులో కొత్త ఆశలు నింపేలా ఉంటుంది. సంగమ పాయింటు, రామసేతు వ్యూ పాయింటు, అద్భుతమైన సూర్యోదయం, సూర్యాస్తమం. రామేశ్వరం నుండి ధనుష్కోటికి 18 కిలోమీటర్లు. రోడ్ అంతా ఒక కాడపై నడిచే అనుభూతిగా ఉంటుంది. కానీ వచ్చిన టైంలో ఇక్కడ చాలా ఎండగా ఉంది, ఫుల్ క్రౌడీగా ఉంది. కానీ అది ఏమీ అనిపించట్లేదు. వేడిగా అనిపిస్తున్నా, అలసిపోయినట్టు అనిపిస్తున్నా కానీ మన భారతదేశం యొక్క చివరి ప్రదేశం చూడబోతున్న ఆనందంలో అన్నీ ఆవిరైపోయాయి. ఎంత బాగుందంటే అసలుకి మాటల్లో వర్ణించలేం. మన రాజముద్ర కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. మన ఇండియా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది నాకైతే. ఎంతమంది వచ్చి ఇక్కడ ఈ ప్రదేశాన్ని వాళ్ళ కెమెరాలతో బంధిస్తూ ఒక చిన్న మెమరీగా ప్రతి ఒక్కరూ దాచుకుంటున్నారు. అది ఇంకా అద్భుతమని చెప్పవచ్చు. జాతి, కుల, మత భేదం అస్సలు లేదు ఇక్కడ. అంత బాగా అందరూ వచ్చి ఈ పాయింట్ని వాళ్ళ కెమెరాలతో బంధించుకుంటూ ఒక మెమరీగా ఉంచేసుకుంటున్నారు. చాలామంది క్రౌడ్ ఉంది. కానీ ఒకవైపు బంగాళాఖాతము, ఇంకోవైపు మహాసముద్రము. అసలు మాటల్లో వర్ణించలేకపోతున్నా. ఆ సముద్రపు నీలి రంగు కళ్ళకైతే కనువిందు చేస్తుంది. మళ్ళీ ఆ గాలి కూడా చాలా బాగా ఉంది. అసలు అద్భుతమైన ఒక ప్రదేశాన్ని చూశాననే హ్యాపీనెస్తో నేను ఉండిపోయాను కాసేపు. చూస్తూనే ఉన్నాను. ఈ సముద్రం, ఇది బంగాళాఖాతం, అటు సైడ్ మహాసముద్రం. ఇంకా ఇది దాటితేనే శ్రీలంక వస్తుందంట. ఇంకా ఇక్కడ గవ్వలు చూడండి, ఆ గవ్వలతో ఎన్ని విధాలుగా చేయొచ్చో నేను ఇక్కడ చూశాను. ఆర్నమెంట్స్ అంట, దండలు, పూసలు, కమ్మలు. అసలు ఎలా అంటే గవ్వని ఇన్ని విధాలుగా యూజ్ చేయొచ్చా అని వీళ్ళ టాలెంట్ చూసినాక తెలిసింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి వాళ్ళ దగ్గర కొనడం చాలా మంచిది. పాపం అంత ఎండలో నించొని వాళ్ళు అమ్ముతున్నారు. అసలు ఒక్క టైప్ కాదు, నేను షాక్ అయి చూస్తున్నాను చెప్పాలంటే. ఎన్ని ఐటమ్స్.
ఇక్కడ కొంతమంది లోకల్ అమ్మాయిలతో మాట్లాడాను. అసలు ఈ ప్రదేశం గురించి చెప్పమని వాళ్ళు అడిగాను. వాళ్ళు చాలా హ్యాపీగా నాతో మాట్లాడారు. మీరు వినండి వాళ్ళ మాటలు. லாஸ்ட் எண்டு அர்ச்சமுனை இந்தியா பாடல் மற என்ன கேட்குறீங்க என்ன கேள பாத்திமா నా దిల్సేసు జర్నీలో ఇది గుర్తుండిపోయే ప్రదేశం అయితే అనిపించింది. ఈ ప్రదేశం మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.